చేతిలో సామాజిక అస్త్రం అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం కృష్ణా మచిలీపట్నం కలెక్టరు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ యొక్క ఖాళీ భవనంలో 40 మంది విద్యార్థులు ప్రవేశ సామర్థ్యంతో 2016-17 విద్యా సంవత్సరంలో వ్యవసాయ పాలిటెక్నిక్ ఘంటసాలలో స్థాపించడం అయింది. పాలిటెక్నిక్ ప్రారంభించినప్పటి నుండి మొత్తం 287 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో 240 మంది విద్యార్థులు 2016 నుండి 23వ సంవత్సరం వరకు విజయవంతంగా వారి వ్యవసాయ డిప్లొమాను పొందారు. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను గిరిజన సంక్షేమ శాఖ కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో ఉన్న వారి ఖాళీ భవనాల్లో నిర్వహించబడుతున్నది. మరి మా గుంటూరు రిజిస్ట్రార్ వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఘంటసాలలోని గిరిజన సంక్షేమ భవనాలను కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనాలు బదిలీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. బౌద్ధుల కాలం నుండి చరిత్ర ప్రసిద్ధమైన ఘంటసాల గ్రామంలో స్వాతంత్రోద్యమ కాలం నుండి కూడా రైతాంగ పోరాటాలకి అది పుట్టినలుగా నిలిచింది. ప్రత్యేకించి రైతు పెద్ద ఒట్టుపూడి బ్రహ్మయ్య గారు, ఆ తర్వాత శాసనమండలి చైర్మన్గా పనిచేయడం జరిగింది. అలాగే కిసాన్ వెంకట సుబ్బయ్య గారు లాంటి వారు రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాలకి నాయకత్వం వహించారు. ఆ గ్రామంలో పుట్టి ఈ ఘంటసాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం నెలకొల్పబడింది. అలాగే వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా నెలకొల్పబడ్డాయి. 2016 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా అందరి కోరిక మేరకు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా ఘంటసాలకి వారు మంజూరు చేశారు. అయితే దురదృష్టం అంటే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ కొనసాగి ఉంటే చంద్రబాబు గారి నాయకత్వాన బ్రహ్మాండమైన భవనాలు అక్కడ నిర్మాణం అయి ఉండేవి. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆ కళాశాల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నేను ఇలా కళాశాలను సందర్శించడం, ఆ కళాశాలలో ఉన్న పిల్లలకి భద్రత కోసం ప్రహరీ గోడ లేదంటే ఎన్ఆర్జీఎస్ నిధులతో 6 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం, అలాగే అక్కడ మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు బదులు సిమెంట్ రోడ్డు 7 లక్షల రూపాయలతో వేయించడం జరిగింది. అయితే ఆ భవనానికి వాళ్ళ మరామతులు చేయాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మనకు గరికపాడులో ఉండేది, అది ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళింది. ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన భవనాలు, అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు. అంచేత ఆ స్టాఫ్ను కూడా రెగ్యులర్ స్టాఫ్ను కూడా ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. ఈ 2 కార్యక్రమాలు చేసి ఆ శాంక్షన్ పోస్టులు కూడా ఇచ్చి ఆ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని చెప్పి వాళ్ళు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. ప్రత్యేకించి మొన్న కళాశాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు ఆ కళాశాలలో. అంచేత అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలని మనం సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మనవి చేస్తూ వారి యొక్క దయతో తప్పనిసరిగా మంచి భవనాలు అక్కడ ఏర్పడతాయని చెప్పి నేను భావిస్తూ మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను.